श्रीमहागणाधिपतये नमः। परमशिवाय नमः। आदिपराशक्तये नमः। शिरडी साई देवाय नमः। श्रीदत्तात्रेय महायोगिने नमः। सिद्धगुरु श्रीरमणानंद महर्षि గురవే నమః. దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలో ఇప్పుడు 10వ శ్లోకాన్ని శ్రవణం చేయండి. అహమేకమిదం సర్వం వ్యోమాతీతం నిరంతరం పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వా తిరోహితం. ఇది దత్తాత్రేయ స్వామివారు బోధించినటువంటి 10వ శ్లోకము. ఈ శ్లోకము యొక్క పద విభాగమును వినండి. అహం ఏకం ఇదం సర్వం వ్యోమాతీతం నిరంతరం పశ్యామి కథం ఆత్మానం ప్రత్యక్షం వా తిరోహితం. అహమేకం, అహం ప్లస్ ఏకం, అహం నేను, ఏకం ఏకంగా అద్వితీయంగా ఉన్నాను. ఉపనిషత్తుల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటి మహావాక్యాలలో ఒకటి అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును. అహం నేనే, బ్రహ్మ పరమాత్మ నిరాకార స్వరూపముగా అస్మి ఉన్నాను. జీవుడు బ్రహ్మము వేరువేరు కాదు, ఒక్కటే ఏకమే అని తత్వాన్ని తెలియజేస్తున్నది. ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు జీవాత్మగా లేరు, పరమాత్మగా ప్రకాశిస్తున్నారు. అందుకే అహమేకం అని అంటున్నారు. ఇదం సర్వం, ఈ సమస్త చరాచర ప్రపంచము, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. దత్తాత్రేయ స్వామివారు 4వ శ్లోకములో ఆత్మేవ కేవలం సర్వం, ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు అని అన్నారు. ఇప్పుడు 10వ శ్లోకములో అహమేకం ఇదం సర్వం, నేనే ఈ చరాచర ప్రపంచమంతా సమస్తము వ్యాపించి ఉన్నాను అని అంటున్నారు. ఈ మాటల వెనుక ఉన్నటువంటి లోతైన జ్ఞానము ఏమిటంటే, పరమాత్మగా శోభించేటటువంటి వారికి పరమాత్మకు వ్యత్యాసము ఉంటుందా? వ్యత్యాసము ఎక్కడుంది? ఎటువంటి వ్యత్యాసము లేదు. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వశిష్ఠ మహర్షి శ్రీరాముల వారికి ఈ విధంగా చెబుతున్నారు. ఆత్మైవేదం జగత్సర్వం ఇత్యంతః సంవిదోదయే క్వచేతా క్వచ వాచిత్తం కిం చేత్యం చేతనం చ కిం. ఈ జగత్తు అంతా ఆత్మయే, అంటే పరమాత్మ అనేటటువంటి జ్ఞానము అంతఃకరణములో ఏర్పడిన తరువాత జీవుడెక్కడా, చిత్తమెక్కడా, దృశ్యమేమిటి అని అంటున్నారు. ఆత్మనో జగతశ్చాస్య
త్వమంగకలనామలం రామా ద్విత్వమయీ త్యక్త్వా శేషస్థః సుస్థిరో భవ. నీవు దృశ్యమును, ఆ దృశ్యాన్ని చూసేటటువంటి అహంకారాన్ని, ఈ రెండిటిని ఎప్పుడైతే సమూలంగా త్యజిస్తావో అప్పుడు ఇక నీవు దృశ్యము చూడటము ఉండదు. నీవే పరమాత్మగా ప్రకాశిస్తావు. నేను, నీవు, ఆత్మ, జగత్తు అనేటటువంటి భేదభావము తప్పు. ఇది కేవలం కల్పన వలన ఏర్పడినది. ఈ భేదభావమును త్యజించినప్పుడే నీవు సత్యములో స్థిరపడతావు అని చెప్పడం జరిగింది. ఒకరోజు రమణ మహర్షి వారికి అకస్మాత్తుగా మరణ భయం కలుగుతుంది. కానీ రమణ మహర్షి వారు భయపడుతూ ఉండిపోలేదు. ఆ భయాన్ని ప్రశ్నగా మార్చుకున్నారు. అసలు మరణం అంటే ఏమిటి? మరణం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది? ఈ శరీరము చస్తుంది. మరి ఈ నేను అనేటటువంటి భావము పోతుందా? ఈ నేను అనేది శరీరమా, మనస్సా, లేక మరేదైనానా? ఇక్కడే ఆత్మ అన్వేషణ మొదలైనది. రమణ మహర్షి వారు చిన్న వయసులోనే ఎటువంటి గురువు లేకుండగా, గ్రంథాలను అధ్యయనం చేయకుండగా ఆత్మజ్ఞానమును పొందారు. కేవలం ఒకే ఒక్క ప్రశ్న ద్వారా, నేను ఎవరు? కాబట్టి ఎవరికి వారు తానెవరో తన సత్యస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. పరమాత్మగా ప్రకాశించాలి. సమాధినిష్టను పొందాలి. ఎప్పుడైతే నీవు సమాధినిష్టను పొందుతావో, పరమాత్మగా ప్రకాశిస్తూ ఉంటావో, అప్పుడు నీవు దత్తాత్రేయ స్వామివారి వలె, రమణ మహర్షి వారి వలె నీవు కూడా సర్వములో వ్యాపించి ఉన్నావు అనేటటువంటి అనుభూతిని పొందగలుగుతావు. వ్యోమాతీతం, ఆకాశానికి అతీతంగా ఉన్నాను. 3 రకాల ఆకాశాలు ఉన్నాయని మీరు 9వ శ్లోకములో శ్రవణం చేయడం జరిగింది. స్థూలాకాశము, సూక్ష్మాకాశము, చిదాకాశము. స్థూలాకాశమంటే మన నేత్రములతో చూసేది. సూక్ష్మాకాశమంటే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఒక ఆకాశం కనబడుతుంది, కొన్ని రంగులు కనబడతాయి. చిదాకాశమంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకాశము. ఆత్మసాక్షాత్కార స్థితిలో దర్శనమిచ్చేటటువంటి ఆకాశము. నిరంతరం మనం చూసే ఆకాశము నిత్యమే. స్వప్నములో మనకొక ఆకాశము కనిపిస్తుంది. మనం మేల్కోగానే ఆ ఆకాశము మాయమైపోతుంది. మరి ఈ చిదాకాశము ఏ విధంగా ఉంటుంది అంటే, చిదాకాశము నిత్యము వెలుగుతూనే ఉంటుంది. ఈ చిదాకాశము జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త్యావస్థలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అందుకే దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? నేను ఆకాశానికి అతీతంగా ఉన్నాను, నిరంతరము చిదాకాశ స్వరూపముగా ప్రకాశిస్తున్నాను అని అంటున్నారు. ఆత్మానం, నా బ్రహ్మానుభూతిలో ప్రత్యక్షం పరబ్రహ్మం గోచరించడం, తిరోహితం గోచరించకపోవడం, కథం ఏ విధంగా, పశ్యామి చూడగలను. ఈ తత్వమును అవగతం చేసుకోవాలంటే మానవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలి. దత్తాత్రేయ స్వామివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి. మొదట జాగ్రత్తావస్థ గురించి మనం తెలుసుకుందాం. ఇది మేల్కొని ఉన్నప్పుడు అనుభవించేటటువంటి స్థితి. ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవించేటటువంటి స్థితి. బాహ్య స్పృహను కలిగి ఉండడం, ప్రపంచాన్ని చూడటం. ఇది స్థూల శరీరము ద్వారా అనుభవించబడేది.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇదేమిటి అంటే జాగ్రత్తావస్థ. రెండవది స్వప్నావస్థ. స్వప్నావస్థలో శరీరము నిద్రలో ఉంటుంది. కానీ మనసు పనిచేస్తూ ఉంటుంది. ఇంద్రియాలు నిశ్చలముగా ఉంటాయి. కానీ మనసు అనేక భావాలు చేస్తూ ఉంటుంది. ఆ అభిప్రాయాల ప్రకారం ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అందుకే మనకు కలలు వస్తూ ఉంటాయి. ఇది సూక్ష్మ శరీరం ద్వారా అనుభవించబడేది. ఇక మూడవది సుషుప్త్యావస్థ. ఇది కలలు లేనటువంటి గాఢ నిద్రస్థితి. ఇందులో ఏమీ అవగతం కాదు, కానీ సుఖము మాత్రం ఉంటుంది. అందుకే నాకేమీ తెలియదు, కానీ నేను చాలా బాగా నిద్రపోయాను అని అంటూ ఉంటారు. ఇది కారణ శరీరం ద్వారా అనుభవించబడేది. ఇక నాల్గవది తురీయావస్థ. నిర్వికల్ప సమాధి స్థితిలో కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు ఉండడం. ఈ 4 స్థితులకు అతీతముగా ఉండేదే తురీయాతీత స్థితి. ఈ తురీయాతీత స్థితిలో ఇక అంతర్ముఖం కావడం, బహిర్ముఖం కావడం ఉండదు. ఏకరసంగా పరబ్రహ్మమే ఉంటుంది. ఇటువంటి స్థితి రమణ మహర్షి వారికి, షిరిడీ సాయిబాబా వారికి, రామకృష్ణ పరమహంస వారికి కలిగినది. ఈ యోగులంతా సదా తురీయాతీత స్థితిలోనే ఉంటారు. దీనినే సమాధి నిష్ట అని అంటారు. పరమాత్మను దర్శించకపోవడం వలన మానవుడు జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థలోనే ఉంటాడు. కానీ దత్తాత్రేయ స్వామివారు పరమాత్మను దర్శించి పరమాత్మగా ప్రకాశిస్తున్నారు. సమాధి నిష్టలో ఉన్నారు అంటే తురీయాతీత స్థితిలో ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అందుకే దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? పరమాత్మ కనిపించడం, కనిపించకపోవడం నేను ఏ విధంగా చెప్పను? నేనే నిరంతరం పరబ్రహ్మమై ఉన్నాను అని అంటున్నారు. ఈ విధంగా దత్తాత్రేయ స్వామివారు 10వ శ్లోకములో అహమేకం ఇదం సర్వం వ్యోమాతీతం నిరంతరం పశ్యామి కథమాత్మానం ప్రత్యక్షం వా తిరోహితం అని అన్నారు. నేను ఏకంగా, అద్వితీయంగా ఈ సమస్త చరాచర ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను. నేను ఆకాశానికి అతీతముగా ఉన్నాను. చిదాకాశ స్వరూపముగా ఉన్నాను. నేను పరమాత్మగా ప్రకాశిస్తూ ఉన్నాను. అటువంటప్పుడు నా బ్రహ్మానుభూతిలో పరమాత్మ గోచరించడం, గోచరించకపోవడం నేను ఏ విధంగా చెప్పను అని 10వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు చెప్పడం జరిగింది. మరి 11వ శ్లోకములో వారు ఏమి బోధిస్తారో మీరు నెక్స్ట్ క్లాస్లో శ్రవణం చేయండి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం